ఏమైనా చెప్పకముందు జస్ట్ చిన్న ఫీల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్. నేను ఈ ఈవెంట్ని హ్యూజ్గా చేయాలనో గ్రాండ్గా చేయాలనో నేను పెద్దగా తపన పడలేదండి. నేను ఈవెంట్ని మా క్రూ కోసం, మా యూనిట్ కోసం, మేమందరం ఏం చేసామని జెన్యున్గా ప్రజలకు తెలియచేయాలని చెప్పి నేను నా సైడ్ నుంచి అటెంప్ట్ చేశాను. సో మేము పడ్డ కృషి అంతా కూడా మీకు కంటెంట్ డెలివర్ చేయడంలోనే, కానీ యూనో శామ్ని పిలిచినట్టు, నానిని పిలిచినట్టు మళ్ళీ ఒకసారి ఇంకొక 10 మందిని పిలవాలని ఉద్దేశంతో పిలవలేదు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజున కొంచెం పర్సనల్గా మాట్లాడతాను. మధ్యలో మీరు బోర్ అవ్వచ్చు, కానీ ఒక్కటి మాత్రం మీకు ఎప్పుడు అనిపిస్తుంది, వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్ ఈస్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్, అండ్ ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ ది ఎంటైర్ వైబ్ ఆఫ్ అవర్ ఫిల్మ్. సో వాట్ డిడ్ యూ వాంట్ మీ టు టాక్ అబౌట్? అండ్ జస్ట్ అదే నేను చెప్పాను కదా, లైక్ మీరు ఎంత హైట్ ఉంటారో మీరు ఆలోచనలు కూడా అంతే ఎత్తులో ఉంటాయి. సో మేము ఆలోచించక ముందే ఓకే ఇటు వచ్చారు ఏం జరుగుతుంది ఇక్కడ. వెల్, సో అంటే ఇంకా ఇంత ముందుగా ఆలోచించి ఇంత చక్కగా, అంటే ఈ టైటిల్ మేము ఇంతకు ముందు విన్నట్టు మాకు అనిపిస్తుంది. అండ్ ఈ టైటిల్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత 2018లో మా ముందుకు తీసుకొని రావాలని ఎందుకు అనిపించింది అసలు? చాలామంది తెలియదు ఏంటంటే, ఐ కేమ్ అప్, అసలు ఈ సినిమా కాన్సెప్ట్ 2004లో వచ్చిందండి నాకు. అండ్ కాన్సెప్ట్ కూడా రాకముందు నాకు టైటిల్ వచ్చింది 2004లో. నాకు ఇంకా తెలుగు రాయడం చదవడం మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను, నాకు నేనే నేర్చుకున్నాను. ఆ టైంలోనే GOOD అన్నది రాసుకున్నా MS వర్డ్లో, ఎర్లీ ఫార్మాట్లో. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ. క్షణం సక్సెస్ అయిన తర్వాత అభిషేక్ గారు ఆఫీస్కి వచ్చిన తర్వాత, అరే ఒక మంచి స్టోరీ చేయాలని చెప్పి మా డైరెక్టర్ శశికి నేను తోపుతురుములాగా ఇలా మా పాత MS వర్డ్ ఫైల్ ఇలా ప్రింట్ చేసి ఇలా చూపించాను అనమాట. ఒక గంట చదివాడు, భయ్యా చాలా బ్యాడ్గా ఉంది, ఇది వర్కౌట్ అవ్వదని చెప్పాడు అనమాట. నేను హర్ట్ అవ్వకుండా చెప్పాడు, కానీ బేసిక్గా అదే చెప్పాడు. సో దట్స్ వెన్ వీ డిసైడెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు రీరైట్. సో మేము ఎంటైర్ ఫిల్మ్ని ఆ మూల కథ పాయింట్ మీద స్టార్ట్ చేసి వీ రీరోట్ ది ఎంటైర్ ఫిల్మ్. 9.5 నెలలు, 10 నెలలు, ఆల్మోస్ట్ దాదాపు 10 నెలలు రాసాం. నేను, శశి అండ్ రాహుల్ మేము స్క్రీన్ ప్లే రాసాం. ఆ తర్వాత మా గురువుగారు అబ్బూరి గారు, ఇవాళ ఊళ్ళో లేరు, బట్ మా గురువుగారు అబ్బూరి గారు డైలాగ్స్ రాసి హీ గైడెడ్ us ఆన్ ద స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ టైటిల్లో GOOD వరకు రాసుకున్నారా? గుడ్ అనమాట. సో గుడ్ స్క్రిప్ట్ అలా స్టార్ట్ అయింది. సో గూఢచారి అలా స్టార్ట్ అయింది అనమాట. నేను ఇందాకే చెప్పాను కదా మీరు చాలా ముందుగా ఆలోచిస్తారని, అందుకే 2004లో వచ్చేసింది, కానీ 2018లో కరెక్ట్గా అనమాట రిలీజ్ అవుతుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం. అంటే నేను అనుకున్న డ్రీమ్కి ఆ క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట. సో మనం ఎప్పుడో పిల్లకాయలుగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు కనమాట, ఇట్స్ ఫైనలీ కమ్ టు రియాలిటీ. అండ్ సీరియస్లీ నా డ్రీమ్ కూడా మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయినా ఇవాళ స్టేజ్ మీరు నాతో షేర్ చేసుకుంటారని చెప్పారు. సో మీరు కూడా స్టేజ్ మీద నాతో పాటు ఉంటారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమొద్దు, మీరు చూస్తూ ఉండొచ్చు. కుర్చీ అప్పుడు కూడా మీరే హైట్గా కనిపిస్తారు, మీరు కూర్చొని నేను నుంచొని చేసినా కూడా. నాకు తెలిసి ఈ సినిమా అఫ్కోర్స్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్స్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇందాక ఒక టీజర్ తోటి ఆడియన్స్ డిసైడ్ అయిపోతున్నారు సినిమా గురించి, సినిమాకి వెళ్ళాలా వద్దా, చాలా క్విక్గా ఉంది డెసిషన్ వాళ్ళది. సో ద ఫస్ట్ విజువల్, ఫస్ట్ ఇంపాక్ట్ మనకి టీజర్, అండ్ ఆల్వేస్ అండ్ ద పీపుల్ బిహైండ్ ద టీజర్ ఆల్సో ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. బికాజ్ శేష్ నాకు తెలిసి తను ఒక ఆంధ్ర అమీర్ ఖాన్ అని నా ఫీలింగ్. అంటే పర్ఫెక్షనిస్ట్ సార్. అంటే అమీర్ ఖాన్ అంటే కాదు, దాన్ని కాంప్లిమెంట్ అంటే అనుకోగానే, బట్ దాంట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అంటే ఆ పర్ఫెక్షన్ వచ్చేంతవరకు పీడించి 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 ఎందుకురా బాబు అనుకునేంత పీడించే అంత పర్ఫెక్షనిస్ట్ అని నేను వినికిడి. తర్వాత బాహుబలి సినిమాకి ఎంత టైం పట్టిందో ఏంటి సినిమాకి అంత టైం పట్టింది దగ్గరగా. ప్లస్ బట్ నేను ఎందుకు ఇంత సేపు తీస్తున్నారు ఇన్ని రోజులు అని ఐ వాజ్ వెయిటింగ్. వెన్ ఐ సా ద ఫస్ట్ టీజర్ ఐ వాజ్ స్టండ్. అంటే అలా చూస్తూ ఉంటే అది ఓ మై గాడ్. సో అంటే ఇలాంటి క్వాలిటీ మన తెలుగులో కూడా పాసిబుల్ అని అని ఈ టీం ప్రూవ్ చేసింది. గూఢచారి రియల్లీ టుక్
మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఇంకొక రేంజ్కి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. అండ్ మా గౌరవం పెంచింది మా అందరికి, బికాజ్ ఈవెన్ వీఆర్ పార్ట్ ఆఫ్ యూనో ద సేమ్ ఇండస్ట్రీ విచ్ మేడ్ ఫిల్మ్ లైక్ గూఢచారి అని చెప్పుకోవచ్చు. రేపు విజిటింగ్ కార్డ్ లాగా. సో రేపొద్దున బాంబేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరే సినిమా తీశారు అంటే నేను రాసిన సినిమాలు కాకుండా ఈ సినిమా ఫస్ట్ చూడండి టీజర్ది. సార్ అంటే మరీ ఎక్కువ మాడుతున్నానా? లేదు, అంటే మీరు నేషనల్ లెవెల్ ఫిల్మ్స్ చేసి అలా అంటాం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే నాకు నచ్చితే మరి కొంచెం దాన్ని 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 అలాగే ఆకాశానికి ఎత్తుంటాను. బట్ దీనికి సపోర్ట్ చేసే టీం దొరకడం, అంటే విశ్వప్రసాద్ గారు కానీ మా అనిల్ గారి ప్యాషన్ గురించి అయితే చెప్పక్కర్లేదు, అట్ పీక్స్. సో ఆయన ఒకదాన్ని నమ్మి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే విశ్వ గారు కూడా అంతే. ద వే దే స్టాండ్ అండ్ బిహైండ్ లైక్ పిల్లర్ లైక్ రాక్, దాన్ని టిల్ రిలీజ్ వరకు తీసుకెళ్లే విధానం కానీ, అలాగే మా అభిషేక్ భయ్య నీ లక్, ఐ మీన్ ఐ హోప్ లైక్ ఇట్ కంటిన్యూస్. అగర్వాల్ సాబ్ ఆప్కో భీ ఐ విష్ ద హోల్, ఐ మీన్ సో ద బెస్ట్ పీపుల్ ఆర్ దేర్ బిహైండ్ దిస్ ఫిల్మ్ అని మాత్రం అర్థమవుతుంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ అండ్ ద డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్. అంటే ఐ న్యూ దట్ ఇట్స్ ఆల్రెడీ హిట్. ఎందుకంటే నిన్న నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ తను ఫుల్ సినిమా చూడడం జరిగింది, ఫుల్ ఫిలిం చూసి బయటకు వచ్చి తన కాల్ చేశాడు. చూసి కోనా నేను ఇప్పుడే చూశాను గూఢచారి, ఏంటి 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 అంత స్లోగా చెప్తున్నావు ఏంటను, పెద్ద హిట్ భయ్యా అన్నాడు. ఓహో పోలే. సో ఆల్రెడీ లీక్ వచ్చింది. సో ఐఎమ్ షూర్ ఇది డెఫినెట్గా మీ టీజరు, మీ ట్రైలరు, మీ విజువల్స్ ఇవే ఆడియన్స్ని థియేటర్కి లాక్కొని వస్తాయి. 100% ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోనే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో చిత్రాల్లో మీ మాటల వల్ల సినిమాలు హిట్ అయ్యాయి. సో ఇవాళ స్టేజ్ మీద ఈ మాటలు సక్సెస్ అవుతుందని చెప్పేశారు కాబట్టి డెఫినెట్గా ఈ ఫిలిం సూపర్ సక్సెస్ సాధిస్తుంది. రియలీ ఆనెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ టుడే. ఇక్కడ ఇట్ని చెప్పింది భగవంతుడు సాక్షిగా. అటెండ్ ఇలా చెప్పమని శేషి మాత్రం చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ శశి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాము. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైనా క్రేజీగా చేయాలి అంటే యాక్చువల్లీ ఐ గేవ్ ద ఐడియా, ఐఎమ్ టేకింగ్ క్రెడిట్ ఫర్ దిస్. సో ఏమన్నా గన్ ఏమన్నా పెట్టి బై మిస్టేక్ ఎవరినైనా కాల్ చేద్దాం, ఫుల్ ప్రమోషను ఫస్ట్ 1 month కాంట్రవర్సీ టీఆర్పీ. సో అండ్ వెరీ హ్యాపీ. ట్రైలర్ చూడగానే ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి వర్క్ చేసిన సేమ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆ మూవీకి కూడా వర్క్ చేశారు. శేష్కి తెలీదు అండ్ శశికి కూడా తెలీదు. ఐ సా వెరీ స్మాల్ పీస్ ఆఫ్ అన్ యాక్షన్ సీక్వెన్స్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. లైక్ దే షోడ్ మీ యాజ్ అ షో రీల్ అనమాట. ఐ వాజ్ బ్లోన్. And I'm really looking forward to watch this film. And I trust in Shashi and I trust in Shesh. I'm sure it will be a fantastic film and I'm super happy and looking forward for August 3rd. Meer kuda andaru watch cheyandi. I'm sure it will be a damn good film. Thank you so much. సినిమాకైనా కష్టపడాలండి. మంచి సినిమాకి చెత్త సినిమా కూడా బాగా కష్టపడాలి. నేను ఒకటి చెప్పగలిగింది ఏంటంటే మై ఫస్ట్ కొలాబరేటర్ ఆన్ దిస్ ఫిల్మ్ వాజ్ శశి. అండ్ నాకు చాలా టైం పట్టింది టు సింక్ మై సెల్ఫ్ టు హిస్ విజన్. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రేమించిన కదా శశి ఇలా కాదు ఇలా చేద్దాం అనేసరికి భయం వేసేది అనమాట. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ నేను శశిని నమ్మాను, శశి అంతగా నన్ను నమ్మాడు. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ హీ అగ్రీడ్. అంటే తనకి యుఎస్లో ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. అది వదులుకొని మరి వీసా వదులుకొని మరి ఉండిపోయి ఈ సినిమాకి పనిచేశాడండి శశి. అండ్ నేను డిఫాల్ట్గా కొంచెం యాంగ్జైటీ క్యాండిడేట్ అనమాట, బాగా కంగారు పడిపోతూ ఉంటున్నాను. అండ్ నేను యాంగ్జైటీ అయితే దానికి టైగర్ బామ్ శశి ఆన్ సెట్ అనమాట. అలా మొత్తం స్పంజ్ లాగా పీల్చి 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 పీల్చి. సో అభిషేక్ గారు చాలాసార్లు అడిగారు, ఏంటి శశి ఏం మాట్లాడేంటి సెట్లో అని. ఏం మాట్లాడంటే వింటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అందరినీ ఓర్చుకొని ప్రాజెక్ట్ దెబ్బ తినకుండా జాగ్రత్తగా గైడ్ చేశాడు.
అండ్ ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చాడు, ఫినిష్డ్ స్టేజ్కి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ శశి, ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. అండ్ ఈ సినిమాకి హీరో మా శ్రీచరణ్ పాకాల. I think that's fair to say. After seeing the score that he did, నిన్ననే మళ్ళీ కూర్చొని డిఐలో చూశాను, and I'm really proud of this fellow. I shouldn't say I introduced, he introduced himself to the world with a film that I did. ఆ తర్వాత మేము కలిసి క్షణం చేసాం. ఆ తర్వాత ఈ మధ్యనే గరుడు వేగకి సూపర్ థ్రిల్లింగ్ మ్యూజిక్ కొట్టాడు. త్వరలో అందరినీ శ్రీచరణ్ని థ్రిల్లర్ శ్రీచరణ్ పిలవబోతుంటే, కాదు నేను ఒప్పుకోను, నేను మంచి సాంగ్స్ కూడా ఇస్తాను చెప్పి గూఢచారికి అనగనగా అండ్ సఖి అనే సాంగ్స్ ఇచ్చాడు. సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అది కాకుండా ఐడ్ లైక్ టు జస్ట్ టేక్ అ మూమెంట్ టు టాక్ అబౌట్ మై డైరెక్షన్ టీమ్. మై ఫ్రెండ్ రాజీవ్ హియర్. దిస్ ఫెలో, he doesn't speak Hindi very well. తనంతట అతనే వెళ్ళిపోయి మొత్తం హిమాలయాస్లో షూట్ ఆర్గనైజ్ చేస్తాడు అనమాట. అండ్ వినయ్, ఆర్ ఫస్ట్ ఏడీ, వెంకట్, గౌతమ్, ఆల్ యూ గైజ్ మ్యాన్. ఆఫీస్లో 2 గంటలు పడుకోవడం, 3 గంటలు పడుకోవడం, అసలు మీరు ఎవరైనా పడుకుంటారా? ఆల్ దీస్ గైస్ టుగెదర్ హెల్ప్ క్రియేట్ ద ఫిల్మ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ ద లేడీస్ ఆఫ్ గూఢచారి. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద లేడీస్, ఒక లేడీ వస్తుంది, మధు వస్తుంది. ఐ లైక్ టు థ్యాంక్ శోభిత ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. శోభిత మన తెలుగు అమ్మాయి అండి, తెనాల నుంచి. కాకపోతే తెలుగు వాళ్ళని పక్కన పెట్టేసి ఫస్ట్ బాలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడ అనురాగ్ కశ్యప్ గారితో, సైఫ్ అలీ ఖాన్తో వీళ్ళందరితో సినిమాలు చేసింది. కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా తనని నామినేట్ చేశారు. అలా కాదమ్మా, కొంచెం నువ్వు మెట్టు దిగాలి, మా మాస్లోకి రావాలని చెప్పి నేను శోభిత ఇక్కడికి హైదరాబాద్ గుంజా అనమాట. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ that she delivered a very good performance as Sameera Rao, the psychology major from Harvard University in the film. And thankfully she didn't do an American accent in the film. Someone I am proud to have brought back is Supriya. 22 years తర్వాత తను అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ తన్ని యాక్టింగ్ చేయడానికి కన్విన్స్ చేశాను. తను ఈ మధ్యలో మనం రారండో వేడుక చూద్దాం ఇటువంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. But she was not interested in acting. Most importantly, because she was not okay with the judgment. యాక్టర్ కన్నా తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది అనమాట. ఏంటి అలా ఇలా యాక్ట్ చేసేది, ఇలా నడిచేది ఏంటి, వాట్ ఎవర్. She was not okay with that, and I convinced her and I said, I promise we'll present you in a good way. I'm thankful that she was able to believe in us, and she's done a stunning job as Nadia Qureshi. She actually has some cool action scenes in the film. Nato. And finally, I'm glad Madhu has agreed to do a special appearance in the film as Leena, another spy with a weapon of choice and matter. So I'm proud to say that the ladies of Gudachari are on par, if not better, than the men in the film. And I'm just happy that they have 3-dimensional characters. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, వాళ్ళకంటూ ఒక ఏమంటారు డైమెన్షన్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ దట్. నేను ఇంకా యాక్చువల్గా మూవీ చూడలేదు. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. నాకు సస్పెన్స్ లాగా ఉంది మూవీ చూడడం కూడా. ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ, అండ్ ఒక తెలుగు అమ్మాయి ఉండి తెలుగు ఇండస్ట్రీలో మూవీ చేయడం అనేది ఇట్స్ లైక్ ద సర్కిల్ ఇస్ కంప్లీట్. నౌ ఐఎమ్ సో మచ్ మోర్ హ్యాపీయర్. అది కూడా ఇలాంటి టీమ్తో నా ఫస్ట్ మూవీ చేయడం అనేది నాకు చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్. అది యూజువల్గా స్టోరీస్ని కంప్లీట్గా డెవలప్ చేస్తారు, దే ఆర్ వెల్ ఫ్లెష్డ్ అవుట్. కానీ క్యారెక్టర్స్ని, ఎస్పెషలీ ఫీమేల్ క్యారెక్టర్స్ని కంప్లీట్గా డెవలప్ చేయరు. బట్ దిస్ స్టోరీ ఈజ్ నాట్ లైక్ దాట్. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ రెలవెంట్, అండ్ అంటే ఎంత యాక్షన్ అండ్ స్టైల్ ఉందో it's also driven by emotion, and not many films can claim that, so I'm very excited. ప్రతి డిపార్ట్మెంట్లోనూ తను కాంట్రిబ్యూట్ చేశాడు, అండ్ హీస్ లైక్ అ జాంబీ. తను పడుకునే నాలైందో నాకు తెలీదు. అంటే అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, ఐ సా హిమ్ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ శశి. కొంత ఎడిటింగ్, కొంత మ్యూజిక్, ఇది అది ప్రొడక్షన్, ప్రతి డిపార్ట్మెంట్లోనూ తను కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ every morning to wake up and push yourself to be your best version takes a lot of focus and sincerity. So
I really admire that. ఎప్పుడు నేను కాంప్లిమెంట్ చేయలేదు, సో దిస్ ఇస్ ద ట్రూత్. తిడుతున్నట్టు ఉంది నన్ను, అంటే ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతున్నానంటే కాంప్లిమెంట్స్ చెప్తున్నాను. వింటుంటే అలాగే ఉంటుంది, ఎంత విన్నా చాలదు. ఇంకొంచెం చెప్పు. But yeah, he's done an incredible job. I'm looking forward to watching the film. And actually, he was always on his toes, you know, as an actor, and all the departments that he was, you know, participating in. నేను ఇటు చైర్లు మోసేవాడిని, అవేం చెప్పవే? చైర్లు మోసేవాడి, శాండ్ బ్యాగులు మోసాం, అవేం చెప్పు నువ్వు? సెట్లో కూడా వర్క్ చేశారు. యా, ఫుడ్ ఏం తింటావు, అంత బాగానే ఉందా, పడుకున్నావా, ఫ్యాన్ పని చేసిందా, there is no department that he's not contributed in. And actually నాకు ఈ మూవీకి ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది శేష్ నుంచే, and by that time I had watched Kshanam and I loved the film. I thought it was amazing. And you know, I mean, we've had a lot of really good Telugu films, but I feel like in the last couple of years there is a new wave of cinema, you know, where content is being pushed. It does not matter film yokka scale chinnada peddada, you know, if the story is good, people are going out there and watching it. So I thought Kshanam was part of that new wave, you know, the initial pioneer in that kind of a thing. So when Sesh told me about it, I was really, నాకు narration ఇచ్చినప్పుడు I was quite, I was very surprised. నిజంగా నా ఇది, are you sure we can make this in a film అని? But and also it was a film made on a tight budget, but you can't tell that, you know. Movie చూసినప్పుడు there is absolutely no compromise in any department. So I'm very thrilled and I'm very glad. Also my director Shashi, చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను, యాక్చువల్గా కాఫీ తాగొచ్చాను. యాక్చువల్గా నాకు మొదట్లో కొంత భయం ఉండేది, వాట్ ఇఫ్ హీ టెల్స్ మీ ఇక్కడే ఆగాలి, ఇక్కడే నవ్వాలి, ఇక్కడే పాజ్ చేయాలని. I thought he would be rigid, you know, but he's so secure and so assured for a first-time director that it was a delight working with you. It was amazing. Also shout out to Shanil, our DOP, who's incredible and patient. I can't see him. Really work like a family. Prati movie ki, you know, takes a lot of hard work. Seshanna, to every movie is hard to make, but when there are a lot of limitations to still deliver and make sure that, you know, it matches your vision, it takes a lot of dedication. So I think this film was that. Yeah, I'm very happy about it. ముందుగా అభిషేక్ రామ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి, శంకరనిల్ గారికి, అలాగే మా విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి అడ్వాన్స్ కంగ్రాట్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని సినిమాలు పేర్లు వస్తాయి, కొన్ని సినిమాలు డబ్బులు వస్తాయండి. కానీ ఈ సినిమా పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయి సార్. ఆల్రెడీ అడ్వాన్స్ కంగ్రాట్ సార్ ప్రొడ్యూసర్లు అందరికీ. అలాగే శేష్ గారు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు చిన్న డౌట్ ఉంది సార్. మీరు ప్రొడ్యూసర్ని ఒక ముగ్గురు యూనిట్ మెంబర్లు పంపించి చాలని అడిగారంట, నిజమేనా? ఓ 15-13 మందితో 14-15 మందితో సినిమా తీశారంట, మేజర్ షూట్ అంతా అని ఫిల్మ్ నగర్ అంతా డిస్కషన్ అండి. ఒక్కొక్క ప్రొడ్యూసర్ని 2-3 పంపించి చాలా అన్నారంట సార్. యూనిట్ మెంబర్ల కన్నా ప్రొడ్యూసర్లు ఎక్కువ ఉన్నారు సార్. ఓకే అండి, అదే చెప్పుకుంటున్నారు అందరూ. సో మీలాంటి టీంతో వర్క్ చేయాలనిపిస్తుంది సార్, మీతో కానీ మీ టీంతో కానీ. నిజంగా హ్యాట్సప్ సార్. ఈ రోజుల్లో జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, సుప్రియ గారు ఇలాంటి స్టార్స్ని పెట్టుకుని ఈ బడ్జెట్లో హ్యాపీ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీ టీంతో వర్క్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ రాధా టీఎంటీ పరివారం నుంచి నమస్కారం. ఐ విష్ ద కాస్ట్, క్రూ, the producers, directors and all those connected with this film super success, and wish you all the best for the movie to be a great, huge success. Thank you. Hi Andy. Hi. నాకు శశి ఎప్పటి నుంచో తెలుసండి. we were ADs with Shekhar Kamla and worked together for a long time, and Ramesh, one of the lyric writers, it's such a pleasure to see his song. అంటే నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ ఒక మ్యూజిక్ వీడియో రమేష్ రాసిన సాంగ్కి చేశాను. లైక్ it's quite funny to look at it now, but so it's very nice to see them, and వాళ్ళు ఈ సినిమా కోసం చేశారంటే I was really excited when I saw the teaser and trailer. It looks
It looks amazing. It looks amazing, Sesh and Shashi. Congratulations to the producers. And a movie ela untundo anedi usually you get an idea from the cast if you get the casting right, and the casting looks great. So congrats guys, and I wish you all the best. Working with Sesh. गाली मत दे यार. Shashi, where are you? This guy inspires a lot of us because the sheer passion he brings on set. This is why I'm here, because his encouragement and work he does. And today we're making, this is our third movie, no? Gudachari is our third film together. Yeah. And let me talk about Shashi a little bit. He's the most coolest vegan. Where is he? Hey! Your maturity, your patience. I know. 2 years, man. 2 years we worked together. You're always smiling, you know. And other than that, there's a couple of names that I want to kind of put out there. First of all, the direction team. These guys, they don't even know what sleep means anymore because they work so hard. You know, Vinay, Gautam, Rajiv, Venkat, you know, they've worked so hard. And then there's 4 other guys who worked with me. If you like what you see, it's because there's guys behind me who work so hard. And that's my team, my boys, Khalid, Sagar, Vishnu, and Vamsi. You always save me. So, yeah, man, 2 years in the making. You know, it started off with just a concept you had, what, 15 years ago? Then Shashi came in, then I came in, And then the producers. And the producers. Yeah, we had this idea, but without these guys, it'd just always be an idea. So today, thank you to you guys for the support, for supporting us for 2 years to make this movie. And all these beautiful ladies over here. Oh my God. You know? अबे फ्लर्ट मत कर यार. तारीफें कर. फ्लर्ट क्यों कर रहा है लड़कियों से? And Srichu, oh my God, bhai. यार. तो अभी श्रीचू से भी फ्लर्ट करने लगा है. You guys got to listen to the BGM. Everything about the movie is absolute passion from everyone who worked on it. Guys, I just want to talk a little bit about our US shoot, if we can, for a second. So there was only 2 people on that set who did not have any warm clothing on. And that's me and him. Me, because I'm supposed to wear this suit in minus 20 degrees snowstorm. And this guy is holding a camera, he's unable to move his fingers. And he went ahead and executed this action sequence in the United States. And his hands actually turned blue, almost frostbite. But you know, that's what I mean. We did this because we really care about what we do. I think, at least. Yeah, I mean, guys, did any of you like the cinematography in Kshanam? Yes? Nobody did. Well, I gave this guy no lights to do that movie. And I'm thankful that for Gudachari, we were able to give him a decent light package, a decent crew, and 168 locations with this guy, with the handheld camera on his shoulder. 168 locations, 116 days, 3 different countries, this guy. Thank you, guys. అందరికీ నమస్కారం. లేట్గా ఎందుకు వచ్చానంటే శేష్కి నేను ఇక్కడ రావడం కూడా చాలా లేట్గా రావడం నచ్చినట్టుంది. నన్ను జేఆర్సీకి పంపించారండి. నేను ఫోన్ చేసి ఎక్కడ అంటే దస్పల్ అని చెప్పారు. అక్కడి నుంచి రావడానికి ఇంత టైం పట్టింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ అందరికీ. మీరు లేకపోయి ఉంటే నేను ఈ ఫిల్మ్లో ఉండేదాన్ని కాదు. వెన్ శేష్ కేమ్ అప్ టు మీ అండ్ హీ సెడ్ నేను ఒక మూవీ చేస్తున్నాను, ఇట్స్ అన్ యాక్షన్ డ్రామా అంటే నేను ఫస్ట్ చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే నేను ఇప్పటివరకు యాక్షన్ డ్రామా చేయలేదు. అండ్ నేను ఈ ఫిల్మ్లో ఎంత చేశాను, ఎంత రోల్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి రోల్ మాత్రం నేను చేయలేదు. నాకంటే ఒక అట్లీస్ట్ ఫీట్ టాలర్ ఐ ఫాట్ వెంకట్ ఇన్ దిస్ ఫిల్మ్. అందరూ నన్ను సెట్లో చూసి ఇంత చిన్నగా ఉంది, తను ఏం ఫైట్ సీక్వెన్స్ చేస్తుంది అని అనుకున్నారు. బట్ ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించి క్రావ్ మాగా అందరం మేము ట్రైన్ అయ్యి మరీ చేసాము. దీని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ టైం సరిపోదు.
ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అందించినందుకు శేష్కి చాలా థ్యాంక్స్ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ శశిని కలిసాను. ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కూలెస్ట్ డైరెక్టర్స్ ఐ హావ్ ఎవర్ వర్క్డ్ విత్. తను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. మేము ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా తను వచ్చి ఏంటి శాలిని కాఫీ కావాలా, సో ఇట్లా యువర్ యాంగర్ డైస్ డౌన్ అనమాట. అండ్ శోభిత, I haven't worked with her. We don't have working days together. We only met during the promotions. I'm sure. Welcome to the Telugu film industry, girl. And my DOP, Chanel. I think I'm in love with his work. నేను తనని పిచ్చిగా రికమెండ్ చేస్తాను. ఏ ప్రాజెక్ట్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్లో నాకు తన వర్క్ చాలా నచ్చింది. శ్రీచు, నేను ఇదివరకు ఒకసారి మీతో వర్క్ చేయవలసింది, అది కుదరలేదు. At least like this, through Gudachari, thanks to Sesh and Sashi, I get to be a part of a project they are also a part of. And thank you so much, Direction Department lo unna vallandarki. Congratulations. After so many months of hard work, you've done this. Congratulations to the entire team and thank you. And expect cheyaledu asalemi. So, but I would like to talk something in this event because of my two very dear friends, Shesh and Shashi. I would like to talk about this both. First of all, Shashi. I know him since long time and he's very, very hard-working person, Shashi. And eppudo ravalsin tanki, he was supposed to do this film, like he was supposed to direct it long back, but he got this opportunity right now. And Shashi, I think, man, you're going to go somewhere else. And why I believe Sashi so much is because he's technical ga oka director ki chala teliyalandi. I mean, chala crafts మీద grip undali. And he has got that. And over that, why I'm so confident that Sashi will make it very big into the industry is because of the guy he is. I think ఇంత మంచి వ్యక్తిని నేను చూడలేదు. So, Shashi, because of this combination, I think you're going to go somewhere, Shashi. Yeah. And good luck. And Shesh, నాకు 5 days, Rakesh, ఒక క్యారెక్టర్ ఉంది, I would like you to be a part of the film అంటే, okay, Shesh 5 days కదా, let's do it bro అని అంటే ఒక 25 days అయింది. So I think it's for a good I believe it's for a good change, and because I think it's the very important character in the film. I play the character called Muhammad, and thanks Shesh for writing that character for me. And to say about Shesh, right now I'm doing a project as a lead actor and as a producer also. Why I got this so much energy or ఇంత గట్స్ ఎలా వచ్చిందంటే నాకు ఒక రకంగా శేష్ వల్లే అండి. ఎందుకంటే శేష్ ఈజ్ అ డ్రీమర్, లైక్ హీ డ్రీమ్స్ సమ్వేర్ అండ్ తనకున్న బడ్జెట్ కాంటాక్ట్స్ హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. సో దట్స్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. సో ఇట్స్ పాసిబుల్ అనిపించింది. సో ఐ థింక్ శేష్, I think you're the one of the inspiration, ma'am, for me to do the movie which I'm doing. You're the inspiration for a lot of people, for people who can dream. So, I think, Shesh, you're not going to be a next, like, I think everybody thinks that you're the Amir Khan of Andhra Pradesh. So, yeah, it is true, man. Yeah, it is. So, I think I have to thank everybody who supported this film, especially the producers of the film, and all the actors. I'm sorry that I can't talk about all the actors here, but okay, Madhu, I'm talking about you. You did really good in the movie. I think you were the best in the movie. So, yeah, everybody, good luck, Gudachari. Yeah, thank you. Andarki namaskaram andi. Adivsesh's day. I met Adivsesh చాలా సంవత్సరాల ముందు, ఐ థింక్ అమెరికాలో ఉండేవాడతాను. అప్పుడు వచ్చి హీ బ్రాట్ సమ్ ఫిల్మ్ టు మీ. అప్పుడు దీనికంటే నేనే మ్యూజిక్ చేశానండి, నేనే ఎడిటింగ్ చేశాను, నేనే యాక్ట్ చేశాను, అన్నీ నేనే చేశాను. దెన్ ఇట్ సెల్ఫ్ ఐ న్యూ దే వాజ్ అ పర్సన్ హూ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా. హీ నోస్ ద క్రాఫ్ట్ అండ్ హీ వాంట్స్ టు క్రాస్
the continent leaving something very good there and coming here to make films. అంటే వీళ్ళు passionate people, they want to make good cinema. ఆ సినిమా తీశారు, I don't know how well it played. After that he did Shanam, దాన్ని కథ రాశాడు, he participated in the film, అది సక్సెస్ చేశాడు. Then I saw him in Bahubali, he did a great job there, and now he's done this film. Visuals చూస్తేనే he's really achieved something that very few people have achieved. He's told me 116 days low, 168 locations at a very, very reasonable cost. Really hats off. Very, very well done, Abhishek. We need a lot of people like you. And all the producers, all of them are my friends, Vishwa Garu, Anil and Abhishek, Vivek, all of you. Wishing you all the best. ఈ క్రూలో కూడా అంటే my niece is also acting in this film. Supriya రాలేదని చెప్పాడు. I wish her all the best. There's Madhushalini, all of you, and I don't know. Wishing you all the best, and I wish this film does extremely well. Thank you all. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ చాలా చెప్పాడు, స్టోరీ ఎలా ఇచ్చాడు, నేను ఎలా కన్సీవ్ చేశాను ఇవన్నీ. ఇట్స్ వెరీ హార్డ్ టు షేర్ ఏ విజన్. సో శేష్ వాట్ ఎవర్ ఆ 70 pages 60-70 pages స్క్రిప్ట్ ఇచ్చినప్పుడే ఆ విజన్ని నేను షేర్ చేసుకోగలనా, ఫస్ట్ తనకు ఒక విజన్ ఉంది దాని మీద. సో చేసుకోలేనా అని అనుకున్నాను. బట్ కలిసి 9 months కూర్చుని రాహుల్, మై గుడ్ ఫ్రెండ్, శేష్, నేను ముగ్గురం కూర్చుని స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. రాసినప్పుడు మధ్యలో వి స్టార్టెడ్ గోయింగ్ టు అబ్బూర్ రవి గారి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాం. నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో కోర్స్ చేశాను. సో అది నా ఫిలిం స్కూల్ అని చాలా వెనకాల ఒక తెలియని ఫోర్స్ ఒకటి, అంటే ఏదో తెలియని మనం తోపులు మీ ఫిలిం స్కూల్ చేసాం అని ఒక ఏదో ఫీలింగ్ ఉంటుంది. అబ్బూర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక నాకు చాలా నిజం చెప్తున్నానండి, రియల్ ఫిలిం స్కూల్ అక్కడ జరిగింది. రియల్ ఫిలిం స్కూల్. సార్ రాలేదు ఈరోజు, ఆయన నా గురించి చెప్తూ ఉంటారు, కానీ నాకు ఎప్పుడు ఈ అవకాశం దొరకలేదు ఆయన గురించి చెప్పడం. సో అక్కడ సార్ అబ్బూర్ రవి గారు ఏంటంటే, ఆయన ఏ రోజుని ఈ డైలాగ్ ఇలా రాద్దాము, లేకపోతే ఈ సీన్ ఇలా తీద్దాము, లేకపోతే మీరు ఇలాగా అనుకుందామండి అని ఎప్పుడు చెప్పరు. దెర్ ఈస్ అ సిచ్యువేషన్ దట్ వి ఆల్రెడీ గో దేర్ ఇన్ ద స్క్రిప్ట్. సార్ ఏం చేస్తారంటే ఆ సిచ్యువేషన్లో ఇంకా డీప్గా తీసుకెళ్ళి వాట్ బెటర్ వీ కెన్ డూ, ఇంకా ఎలా చేయొచ్చు అనే విషయాన్ని చాలా బాగా మా చేత రాయించారు అండ్ ఆయన మాటలు ఇచ్చారు. దట్ ఈస్ ద రీజన్ వై శేష్ ఆల్వేస్ క్రెడిట్స్ హిమ్ యాజ్ స్క్రిప్ట్ గైడెన్స్ అండ్ డైలాగ్స్ అని. దట్స్ అబౌట్ సార్. అండ్ దెన్ కమింగ్ టు ద క్రూ, రాసి ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత నౌ ఇట్స్ బికమ్ మై విజన్, ఇట్స్ బికమ్ మై బేబీ. శేష్, నేను అది ఎలాగా చూడాలి, ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు దెన్ వీ స్టార్టెడ్ హ్యావింగ్ షనీల్ విత్ అస్. సో షనీల్ హ్యాస్ టు షేర్ ద విజన్. అగైన్, like I told you, it's hard to share a vision. So when Shanil came, he's my biggest strength on the set. And Shanil, thank you, really. We are getting too formal. Yeah. And then my editor Gary and my music director Sri. గ్యారీ తోటి, గ్యారీ ఎక్కడున్నావు నాకు తెలీదు, చాలా లైట్లు ఉన్నాయి, రా గ్యారీ ప్లీజ్. సో ఎన్ని నైట్స్ ఎలాగా 2, 3, 4 అయిపోతుంటే తెలియకుండా ఎలా స్పెండ్ చేసామో మాకు తెలీదు. ఎడిటింగ్ అవర్స్, లైక్ ఎన్ని అవర్స్ వర్క్ చేసామో ఎడిట్ మీద. నాకు రియలీ వీ వర్ లైక్ గోయింగ్ ఆన్ ఎడిటింగ్ ద ఫిలిం. అండ్ దెన్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, శ్రీతోటి నేను, శేషు, శ్రీ కూర్చుని, దట్స్ లైక్ ఎండ్లెస్ అనమాట. ఇట్స్ మూవింగ్ ఎండ్లెస్. సో అండ్ దట్స్ అబౌట్ మై
And then, yeah, Shivam. Shivam is the production designer of this film. He's done Mahanati, he's done Ghazi. Shivam actually tana leg edo fracture avute tanu raalekapayadu madhyalonchi, but still he was always constantly in touch with us on the phone, and he used to WhatsApp the designs of whatever we wanted to do. And Shivam, yeah, we really ante ee cinemalo with whatever budgets that we had, Sesh had a very big vision. Tana first 70 pages script lone there was a very big vision. So the world of Gudachari ఎలా చూపించాలి ఈ ప్రపంచాన్ని దీంట్లో ఈ చిన్న దాంట్లో ఎలా చూపించాలి పెద్దది అనే దాంట్లో యా మై ప్రొడక్షన్ డిజైనర్ హెల్ప్ మీ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మన క్రికెట్ టీంలో మాట్లాడుకుంటే ఒక టెండూల్కర్ ఒక ద్రావిడ్ ఇలా ఉంటారు కదా. మై రిటైర్ అయిపోయారు శశి. ఆహా అటలే క్రికెట్ చూడలేదు బ్రో, చాలా రోజులు అయింది. సో మై టీమ్స్ టెండూల్కర్ ఈజ్ వినయ్. ఫస్ట్ ఏడి ఎలాగ బాల్ వేసినా 6 కొడతాడు, ఎలా బాల్ వేసినా 4 కొడతాడు. సో వినయ్, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ with everything. And Rajiv, come on up. This is our first AD, guys. This is Vinay. Hopefully Rajiv. Vinay next film ki avakasam istha anukuntunnanu. Rajiv is like the Dravid. So Rajiv, what not, everything. And he's my, nenu కోపం వచ్చినా సంతోషం వచ్చినా ముందు రాజీవ్కే చెప్పుకుంటారు. సో రాజీవ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ వెంకట్, హీ వాజ్ లైక్, వెంకట్ ప్లీజ్ ముందుకు రండి. సంతోష్, అండ్ గౌతమ్, ఎక్కడ నాకు కనపట్లే మీరు, ప్లీజ్. సో దీస్ గైజ్ నా సైన్యం వీళ్ళు. సో వితౌట్ దీస్ గైజ్ ఇంపాసిబుల్ అసలు ఇలాగా. And Sesh 168 locations అంటున్నాడు, 168 locations. And we had like, with all the actors put together, apart from the main cast, we had about like 60 to 70 actors. వాళ్ళని ఆడిషన్ చేయటం, వాళ్ళని కాస్ట్ చేయటం, వాళ్ళ సినిమాలో వాళ్ళకి రిహార్స్ చేయటం వాళ్ళతోటి, ఇదంతా మా రాజీవ్, మా వినయ్ అండ్ గౌతమ్, ముందుకురా వెనక దాకోక. అండ్ దిస్ లిటిల్ గై, చాలా లిటిల్గా అనుకుంటారు, మొత్తం అబౌట్ 1000+ VFX షాట్స్ he handled. This guy handled, yeah. So that's about my strength, these guys, yeah. And 168 locations, cheat locations తో కలిపి ఇంకా ఎక్కువ ఉన్నాయండి. అది ఫైనల్ డ్రాఫ్ట్లో మనం లొకేషన్ జనరేట్ చేస్తే 168 వస్తుంది. బట్ యాక్చువల్గా చీటింగ్తో కలిపితే ఇట్స్ బియాండ్ 168. ఇట్ విల్ కమ్ క్లోజ్ టు 180 ఏమో నేను అనుకుంటాం. సో ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్ నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢచారి లాంటి మూవీ నా ఫస్ట్ మూవీ అవుతుందని నేను అనుకోలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, యాజ్ మచ్ యాజ్ you want to choose a project should also choose you. Gudachari chose me. And I'm here as a director of this film. Yeah, and last but not the least, but the most toughest guy, Mr. Adavi. So, he's like a kind man's bad habit. ఒక వ్యసనాలు అంటాడు. నాకు నిజంగా అర్థం కావట్లేదు, ఎల్లుండి తర్వాత శేష్ లేకుంటే ఏం చేస్తారు నాకు నిజంగా ఐ వెరీ క్లూలెస్. బట్ అండ్ యా, ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ ద లేడీస్ ఆఫ్ గూఢచారి. యా, లేడీస్ ఆఫ్ గూఢచారిలో ఫస్ట్ టైము నాకు శోభిత గురించి శేష్ చెప్పాడు. నేను రమణ్ రాఘవ్ మూవీ చూశాను, తన ఫస్ట్ ఫిలిం. చూసినప్పుడు నాకు పెద్దగా ఐ డెంట్ కనెక్ట్ టు హర్ యాజ్ సమీరా ఇన్ ద ఫిలిం. సో సమీరాకి వీ వర్ లైక్ సర్చింగ్, బాగానే వెతికినప్పుడు శోభితాని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వెన్ స్టార్టెడ్ టాకింగ్ టు హర్, నేను ఆడిషన్ కూడా యాక్చువల్లీ చేయలేదు శోభితాని.
జస్ట్ ఒక పావుగంట చూసిన తర్వాత ఎస్ షీఈస్ ద సమీరా అని చెప్పి డిసైడ్ అయ్యాం. అండ్ దెన్ మధు సెకండ్ హాఫ్లో we were really ఆ స్పై క్యారెక్టర్కి లీనా రాజన్ క్యారెక్టర్కి ఎవరా ఏంటా అని చాలా ఇట్స్ యూ నీడ్ సంబడీ హూ ఇస్ వెరీ టఫ్, వెరీ యాక్షన్ తీసుకోవాలి అండ్ ఎమోషన్ క్యారీ చేయాలి. సో ఎవరు అంటే దెన్ ఐ మెట్ మధు. థ్యాంక్స్ మధు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ విత్ అస్. ఆ యాక్షన్ అంతా తట్టుకున్నందుకు. అండ్ నాదియా కురేషి క్యారెక్టర్కి దానికి కూడా చాలా అనుకున్నాం, చాలా ఆలోచించాం, చాలా బ్రెయిన్ స్ట్రాంగ్ చేసాం. దెన్ శేష్ సజెస్ట్ చేసినప్పుడు వి అప్రోచ్డ్ సుప్రియ గారిని అప్రోచ్ అయినప్పుడు షీ సెడ్ షీ వాజ్ యాక్చువల్లీ వద్దని చెప్పేశారు, చేయనని అన్నారు. చేయనన్నప్పుడు మన శేష్ ఏం చేశాడంటే షనీల్ అండ్ శేష్ యాక్చువల్లీ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేద్దాం, అది చూద్దాం, అది చూసిన తర్వాత ఇఫ్ యూ లైక్ ఇట్ విల్ డూ ఇట్ అని అన్నప్పుడు దెన్ ఆఫ్టర్ డూయింగ్ దాట్ షీ వాజ్ కన్విన్స్డ్ అండ్ దెన్ we roped her into the character of Nadia Qureshi, and trust me guys, phenomenal performance she's given. చూడాలని వచ్చాను, హానెస్ట్గా చెప్తున్నాను. టోటల్గా ప్రతి ఒక్కరిని శేషు బ్రిలియంట్ మ్యాన్ అంటే క్షణం తర్వాత నువ్వు మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకో, ఐ మీన్ మీరే వర్క్ చేసి రాసి, అంటే వివేక్ గారు చాలా రోజుల నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను, ఆల్మోస్ట్ డైరెక్టర్గా నాకు కుళ్ళు వచ్చేలాగా పోడేస్తున్నారు మిమ్మల్ని, మీ టీంని. నిజం అంటే మీకు ఇచ్చిన బడ్జెట్, మీరు తీసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే నిజంగా నేను ఇందాక సురేష్ గారిని కూడా అడుగుతున్నాను, సురేష్ బాబు గారిని, సార్ ఈ బడ్జెట్ ఎంత సార్ అని. సో గ్రేట్, అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీరు ఎంత బాగా చేసుకొని ఉంటారు, ఇచ్చిన దాంట్లో ఇంత లావిష్ నిజంగా స్క్రీన్ మీద తీసుకురావటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి మనస్ఫూర్తిగా నేను నా డైరెక్టర్స్ తరపు నుంచి కంగ్రాచులేట్ చేస్తున్నా అండి. ఓ డైరెక్టర్గా నాకు తెలుసు, అంటే 160 లొకేషన్స్ అంట, నాట్ ఏ జోక్. 116 డేస్లో 160 లొకేషన్స్ని కవర్ చేయటం అంటే నిజంగా వాళ్ళ దగ్గర నిజంగా నేను వెళ్ళి మొత్తం సీక్రెట్స్ తెలుసుకోవాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఆల్రెడీ హిట్ సినిమా, ఒక ఆడియన్గా చెప్తున్నాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫిల్మ్, ఐ మీన్ థియేట్రికల్ ట్రైలర్, ఖచ్చితంగా జనానికి నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ఆడాలి. థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణ స్టూడియోస్లో శేష్ వచ్చి హీ నరేటెడ్ ద స్టోరీ, I think within 2 hours. And budget ఎంత అవుతుంది అన్నాను. He told the budget and honestly I thought that ఊరినే చెబుతున్నాడులే ఇంత రేంజ్ వస్తుందా అని. But when I saw the film, whatever he told, I mean the film is better than what he told. అండ్ నేను కనుక ఈ సినిమా చేస్తుంటే 20 crores తక్కువ అయితే అయ్యేది కాదు. ఐ కాంట్ డూ ఇట్ ఆనెస్ట్లీ. దిస్ ద బిగ్గెస్ట్ ఎవర్ అచీవ్మెంట్. అండ్ రేపు సినిమా చూసిన వాళ్ళకి దే ఆర్ సీయింగ్ ఏ 20 to 30 crore మూవీ, నాట్ వాట్ ద బడ్జెట్ వీ హ్యాడ్. అండ్ దిస్ షుడ్ బి, అందరూ వస్తారండి బడ్జెట్ ఎక్కువ ఉంటే బాగా తీసేవాళ్ళం అని కాదు. మీకు నిజంగా టాలెంట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ హార్డ్ వర్క్, మోస్ట్లీ హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేశారో
on seeing their hard work, you have to appreciate and each and every person who is looking forward to making a movie. నాకు ఇలాంటి మూవీ చేస్తానని చెప్పి ఈ బడ్జెట్ కంటే ₹1 కోటి ఎక్కువ చెప్పినా సరే ఐఎమ్ రెడీ టు టేక్ ద మూవీ విత్ యూ గైస్, ఎనీ ఎంతూజియాస్టిక్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ అగర్వాల్, విష్ణుప్రసాద్ గారు, వివేక్ గారు. And because of each and everyone wanted to be a part of this movie. They really believed in this movie. And all the Godachari ladies, Madhushalini, Shobita, and Supriya, they did a fab job. And this is one of the movie which everyone, the team, the producers, director, each and everyone will be proud of in the near future. And I'm looking forward, like everyone, to see the reactions of the people on August 3rd. Thank you very much. I've not spent much of time in filmmaking. So luckily I got opportunity to, what of the film is shooted in Seattle, so I could spend time with Shenil and Shesh and understand more about it. So look forward to do a lot more movies with you. So అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా క్రూ గురించి చాలా కష్టపడి పనిచేశారు, అందరూ చాలా వండర్ఫుల్ జాబ్ చేశారు. నేను చాలా నేర్చుకున్నాను ఈ క్రూ నుంచి చాలా సినిమాలు చేసిన తర్వాత. సో కానీ క్రూ అందరూ ఒకళ్ళ గురించి నేను మాట్లాడితే బాగుంటుంది అనుకుంటూ ఉండొచ్చు, అది శేష్ గారు. ఈయన పని రాక్షసుడండి. పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఇంకా పని తప్ప వేరే ధ్యాస ఉండదు. సో నా దగ్గరికి ఫస్ట్ రాగానే ఫోన్ తీస్తారు. ఇప్పుడు నేను కూడా అదే పని చేశాను, పాయింట్స్ మర్చిపోతానేమో, ఒక 5 పాయింట్లు ఉన్నాయండి అని మొదలు పెడతారనమాట. సో నేను రాసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాను. యాక్చువల్గా సార్ ఇప్పుడు ఒక సీన్ ఉందండి అని ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి ఈయన ₹1000 అడుగుతారు అని నేను అనుకుని ఒక 500కి ఎలాగైనా మాట్లాడాలనుకుంటే ఎంత అవుతుందండి అంటాను. ₹30 అవుతుంది సార్ అంటాను. అనగానే అంటే యాక్చువల్గా 28 అవుతుంది, ₹2 ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. సో ఇంత వర్కింగ్ అలా ఉంటుందన్నమాట. సో ఇంత అంటే అందరి ఆర్టిస్టులకి హీరోలకి ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది కదండి. మేము కూడా సరదాగా బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ గారు అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంక చంపేస్తూ ఉంటారు అయ్యే వరకు పని. ఇంక సార్ ఏమైందండి, ఇదేమైందండి, అదేమైందండి అని సరదాగా. న్యాచురల్ స్టార్ అంటే నాని గారని, మెగాస్టార్ అంటే చిరంజీవి గారని ఇలా ఉంటుంది కదా. ఈయనకి మేము టార్చర్ స్టార్ అని పెట్టుకున్నాం సరదాగా. సార్ ఫోన్ చేస్తారు, సార్ పలానా పని చేయాలండి, ఒక 15 గంట రావాలండి అంటే నేను హాస్పిటల్లో ఉన్నానండి, అరగంటలో పోతామని చెప్తున్నారండి అంటే ఈ పని 15 గంటలు అయిపోతుందండి, చేసేయండి సార్. సో ఇవన్నీ సినిమా వరకే. అదర్వైజ్ మంచి మనిషి, 4 అరటిపళ్ళు ఇస్తే హాయిగా కూర్చొని తింటూ పని చేసేస్తారు. ఆయనకి అరటిపళ్ళే ఆహారం, ఇంకేం అక్కర్లేదు. సో చాలా హ్యాపీ అండి వర్కింగ్. చాలా నేర్చుకున్నాను చాలా విషయాలు, ఎంత బాగా చేయొచ్చు ప్రొడక్షన్ అన్నది. నేను ఆల్మోస్ట్ 30 మూవీస్లో అసోసియేట్ అయినా కూడా ఫస్ట్ టైం ఈయన దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ప్రొడ్యూసర్స్ మిగతా అందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం వల్ల మంచి ప్రోడక్ట్ తయారు చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1.5 ఈరోజు ఫస్ట్ షాక్ ఏంటంటే క్రూ ఇంకా టెక్నీషియన్స్ కూడా మాట్లాడతారని ఈరోజే తెలిసింది నాకు. ఒక 2 years తర్వాత నేను డైరెక్టర్ మాటలు వింటున్నాను. ఒక 2 years తర్వాత మన డిఓపిది. అంటే ప్రతి మనిషి డబ్బింగ్ చేసే చెప్తాడు, ప్రతి మనిషికి ఏం కావాలో చేసే చెప్తాడు. బొమ్మరిల్ల ప్రకాష్ రాజ్ ఎట్లనో అందరు ఆటలు ఆయననే ఆడతాడు. సో ఒక 2 years బ్యాక్ స్టార్ట్ అయిందండి సినిమా. అంటే ఒక స్కూల్కి వెళ్తారు కదండి, మార్నింగ్ 9 o'clock 24 hours అట్లా రోజు వస్తుండే పోతుండే. ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ అయిపోతుండే, అసలు ఏం చేస్తున్నాడు ఈయన, అసలు రోజు వస్తున్నాడు వెళ్తున్నాడు, అసలు ఏమనంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు వివేక్ గారు మధ్యలో వస్తుండే, సార్ ఇట్లా కాదు అది కాదని ఒక 1 minute ఒక 2 minutes క్లిప్ చూపిస్తుండే. సినిమా జరుగుతుంది, సినిమా జరుగుతుంది. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఒక పోస్టర్ కానీ ఒక క్లిప్ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ని కూల్ చేస్తానికి ఒక అంటారు కదండి, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని. ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూపించిందండి. వాట్ ఆర్ దేర్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్స్ శేష్. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి.
థ్యాంక్ యూ ఆల్ ద క్రూ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ. కానీ మీ అందరు పేషెన్స్కి మెచ్చుకోవాలి ఫస్ట్. అంటే పేషెన్స్ ఎట్లుండాలో ఇలా నేర్చుకోవాలి మనం. పేషెంట్ అంటూ వాళ్ళని పేషెంట్లు చేస్తారండి. కాదు, నేను షాక్ అయిపోయినా 2 years తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు. కాదండి, ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పేది డైరెక్టర్ చెప్తాడు ఏదన్నా స్క్రిప్ట్, ఆయన డబ్బింగ్ ఈయన చెప్తున్నాడు. చేసి సినిమా తీస్తాడా అని అడిగిన. సార్ మనం వరల్డ్ క్లాస్ సినిమా తీస్తున్నాము, మీరు మర్చిపోండి దాని దిక్కించండి. అయితే ఆ 2 years తర్వాత ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో శశిని మెచ్చుకోవాలండి, బికాజ్ హీ వాంటెడ్ టు స్పీక్ విత్ హిస్ విజువల్. సో నాకు యాక్చువల్గా ఒక జెన్యున్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, ఒక వెబ్సైట్ థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ వి రియలీ లైక్స్ శశికిరణ్ తిక్కాస్ విజువల్ గ్రిప్ అని రాశారు. అండ్ దట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఏ మాట కామాట శశికిరణ్ విజువల్ గ్రిప్కి మొదటి ఆడియన్స్ నేను అనమాట. సో ఐఎమ్ జస్ట్ రియలీ హ్యాపీ దట్ ద రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కుడ్ సీ వాట్ ఐ సా. Hi. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.